నమస్కారం. అద్దెంకి న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు అద్దెంకి నియోజకవర్గం వ్యాప్తంగా వందలాది మంది లబ్ధిదారులకు వందల కోట్ల రూపాయల విలువ కలిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగలూరు మండలం పుట్టవారిపాలెం క్యాంపు కార్యాలయంలో ఆదివారం విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ నాయకులతో కలిసి నియోజకవర్గం వ్యాప్తంగా 1,48,00,000 రూపాయల విలువ కలిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అద్దెంకి మండలం వేలమూరిపాడు కాలనీకి చెందిన 33 మంది అర్హులైన వారికి గత వారం మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఇంటి నివేశ పట్టాలను పంపిణీ చేశారు. ఆదివారం లబ్ధిదారులు మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. చెక్కులు 148 మందికి ఇచ్చాం. 1,48,55,811 రూపాయలు. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ. ముప్పలనేని శ్రీనివాసరావు 1,14,560. ధర్మవరపు మిద్దెబాయిన ఆంజనేయులు 39,551. షేక్ మీరున్నీసా 60,2,600. పోపూరు శ్రీనివాసులు గంగపాలెం కొత్తలపాడు బొంతు యేసబు 3,02,024. పందిరి ఇసాక్ కొత్తలపాడు 40,786. పందిరి ఇసాక్ 40,786. 2,20,597. 434. మానవ నరసారెడ్డి శంకరపాడు నరసారెడ్డి. వెంగళశెట్టి చివరాగయ్య తిమ్మాయిపాలెం 45,000. హరిబాబు దేరుకొండ 88,338. గడ్డం కళ్యాణ్ కుమార్ దేరుకొండ 60,232. చేప్రోలు శ్రీనివాసరావు అనమనమూరు 2,56,853. కుమ్మరపల్లి 8. 384. ఎద్దరుపూడి రాధ తమ్మవరం
పెద్దలపూడి రాఘు, బొబ్బల కోటేశ్వరరావు, మక్కినవారిపాలెం. బొబ్బల కోటేశ్వరరావు, మక్కినవారిపాలెం. షేక్ సుబాని, కొత్తరం. షేక్ వయ్యకంటి దర్యా హుస్సేన్, కొమ్మల. మోపర్తి సింగమ్మ, రావినూత 20,000. మోరా ముసలి గుండ్లకమ్మ నది సంరక్షణ, నదీ పరివాహక ప్రాంతాలలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్తు తరాలకు నదీ వనరులను కాపాడాలనే లక్ష్యంతో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు గుండ్లకమ్మకు హరితాహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ రాష్ట్ర కోఆర్డినేటర్ సందిరెడ్డి కొండలరావు, హరితాహారం ప్రాజెక్టు కోఆర్డినేటర్ మన్నం త్రిమూర్తులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుండ్లకమ్మ నది జన్మస్థలమైన గుండ్ల బ్రహ్మేశ్వరం నుంచి సముద్రంలో కలిసే గుండాయిపాలెం వరకు సుమారు 280 కిలోమీటర్లు నదికి ఇరువైపులా హెచ్డిపిటి ఆధ్వర్యంలో మొక్కలు నాటేందుకు జూన్ 5వ తేదీన శ్రీకారం చుట్టారని, అందులో భాగంగా ఈ నెల 4వ తేదీన అద్దెంకిలోని ప్రభుత్వ బాలుర బాలికల హై స్కూల్స్, తిమ్మాయిపాలెం జెడ్పీ హై స్కూల్లో, 5వ తేదీన మారెల జిల్లా పరిషత్ హై స్కూల్లో జనజాగృతి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. నా పేరు సందిరెడ్డి కొండలరావు, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు స్టేట్ కోఆర్డినేటర్ మరియు గుండ్లకమ్మ హరితహారం ప్రాజెక్ట్కి మొత్తం కూడా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మరి ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసులకి గుండ్లకమ్మ నది జీవన రేఖ. దాదాపు మన 3 జిల్లాల్లో ప్రవహిస్తూ 7 శాసనసభ నియోజకవర్గాలు, 16 మండలాల్లో ప్రవహిస్తూ ప్రకాశం జిల్లా ప్రజలకు అటు త్రాగునీటికి కానీ మంచినీటికి కానీ మరి వాళ్ళ అవసరాలను తీరుస్తూ ఎన్నో చారిత్రక దేవాలయాలను తన ఒడ్డును నింపుకొని పవిత్ర నదిగా ప్రకాశం జిల్లాలో ప్రవహిస్తూ ఈ జిల్లా ప్రజలతోటి గుండ్లకమ్మ నది పెనవేసుకుపోయింది. మరి అలాంటి మహోన్నతమైన నది రాను కూడా కుంచుకుపోయి పూర్తిగా కాలుష్యంతో మరి ఎలాంటి ఉపయోగం లేకుండా నిర్జీవంగా పడి ఉంది. మరి దీన్ని నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ దీన్ని కంకణం కట్టుకొని మొత్తం గుండాయిపాలెం గుండ్ల బ్రహ్మేశ్వరం, గుండ్లకమ్మ నది పుట్టుకైన నల్లమల అడవులని గుండ్ల బ్రహ్మేశ్వరం నుండి సముద్రం గర్భంలో కలిపేటువంటి గుండాయిపాలెం వరకు మొత్తం 280 కిలోమీటర్ల దూరాన్ని మరి 2 వైపులా కూడా మొక్కలను, వృక్షాలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించి నిత్యం నీటితోటి తొణికిసలాడే విధంగా రాబోయే తరాలకు కూడా ఈ గుండ్లకమ్మ నదిని సజీవంగా మనం అప్పచెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందనేటువంటి అంశాన్ని గుర్తెరిగి మరి గత జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి పెద్ద ఎత్తున 7 నియోజకవర్గాల్లో మరి ఆయా నియోజకవర్గ శాసనసభ్యులు, మరి గ్రామ పెద్దలు, వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు, మరి మంత్రివర్యులు అందరితో కూడా మొక్కలు నాటించే ఒక బృహత్తర కార్యక్రమం ఆ రోజు అంతా కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ప్రారంభించడమే కాకుండా మళ్ళీ దాని పర్యవసానంగా మరి ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక కోఆర్డినేటర్ని మా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ తరపున నియమించుకొని మరి ఆ నియోజకవర్గాల్లో అందరూ గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ధార్మికవేత్తలు, దేవాలయ అధికారులు, మరి అన్ని ప్రభుత్వ శాఖలతో కూడా సమన్వయం చేసుకుంటూ మొత్తం ఒక సర్వే నిర్వహించి రానున్న కొద్ది రోజుల్లోనే ఒక యుద్ధ ప్రాతిపదికన నది మొత్తం కూడా 2 వైపుల మొక్కలు నాటే కార్యక్రమానికి మా గౌరవ చైర్మన్ డాక్టర్ దాసరి శ్రీనివాసులు గారు రూపకల్పన చేశారు. అందులో భాగంగా మొదటి విడతగా మరి ఈ 280 కిలోమీటర్ల నదీ పరివాహకులు ఉన్నటువంటి హై స్కూల్ విద్యార్థులను ఎంచుకొని వాళ్ళందరికీ కూడా చైతన్యవంతం కలిగించి ఈ నదీ పర్యావరణ మొక్కలు నాటము, పర్యావరణం మీద అవగాహన కల్పించేందుకు మొత్తం కూడా ఒక 10 రోజుల పాటు వరుసగా ఈ హై స్కూళ్ళల్లో ఈ అవగాహన కార్యక్రమం అనేది మొట్టమొదటిసారిగా రేపు 4వ తేదీ మన అద్దెంకి నియోజకవర్గంలో ప్రారంభమవుతుంది. అందులో మొదట 4వ తేదీ ఉదయం పూట మన తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో జరుగుతుంది. సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు మరి ఆ గవర్నమెంట్ మన అద్దెంకి పట్టణంలోని బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్లో కార్యక్రమం జరుగుతుంది. తర్వాత 5వ తేదీ మరి దర్శి నియోజకవర్గం ముళ్ళమూరులోని మారేళ్ల జిల్లా పరిషత్ హై స్కూల్, గుండ్లకమ్మ నదిని ఉన్నటువంటి ఆ స్కూల్లో కూడా ఈ అవగాహన కార్యక్రమం అనేది మొదటి విడతగా ఈ 2 రోజులు జరుగుతుంది. కాబట్టి ఈ పవిత్ర కార్యక్రమంలో మరి అధికారులు, అనధికారులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా భాగస్వామ్యం అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ ట్రస్టు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎండోమెంట్ వారి గవర్నమెంట్ ప్రోగ్రాంగా విద్యార్థులకు గుండ్లకమ్మ హరితహారం అనే కార్యక్రమం కింద మొదటి దశగా అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 4వ తారీఖు మంగళవారం ఉదయం 11 గంటలకి తిమ్మాయిపాలెం అద్దెంకి మండలం తిమ్మాయిపాలెం జడ్పీహెచ్ హై స్కూల్లో జరుగుతుంది. ఉదయం 11 గంటలకి ఈ కార్యక్రమానికి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ రిటైర్డ్ కలెక్టర్ గారైన దాసరి శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు. అదే రోజు సాయంత్రం పూట 3 గంటలకి గర్ల్స్ హై స్కూల్ అద్దెంకులో, తర్వాత 3:30, 3:30కి బాయ్స్ హై స్కూల్లో ఆ రోజు 3 కార్యక్రమాల్లో కూడా వారు పాల్గొంటారు. ఇది గుండ్లకమ్మ నదీ పర్వ ప్రాంతం హరితహారం కింద పిల్లలకి అవేర్నెస్ కార్యక్రమంగా మొదటి దశగా చేపట్టడం జరుగుతుంది. తర్వాత ప్రాక్టికల్గా గుండ్లకమ్మ పుట్టిన దగ్గర నుండి తర్వాత గుండ్లకమ్మ సముద్రంలో కలిసే వరకు కూడా బారుకి 7 నియోజకవర్గాలలో ప్రాక్టికల్ మొక్కలు నాటడం కూడా జరుగుతుంది. ముందుగా అవేర్నెస్ కార్యక్రమం విద్యార్థులు తెలియజేసి తర్వాత ఈ మొక్కలు నాటే కార్యక్రమం చుట్టూ అటు ఇటు కరకట్టలు కానీ ఎంఆర్ వాళ్ళ చేత సర్వే చేయించడం కానీ ఇది చాలా పెద్ద కార్యక్రమం. తప్పకుండా ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు మరియు ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈ విద్యార్థులను మనం ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి రేపు జరిగే కార్యక్రమంలో ఈ స్కూల్ విద్యార్థులతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొనాలని మేము ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాం. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం రాజగోపురం పునఃనిర్మాణంలో భాగంగా పడమర వైపు రాజగోపురం నిర్మాణానికి ఆదివారం వైవి సుబ్బారెడ్డి సోదరుడు వైవి భద్రారెడ్డి సమక్షంలో అంగీకార పత్రంను ఆలయ ఈవో తిమ్మనాయుడు, వేద పండితులు వంగల హరిశంకరావతారి సమక్షంలో అందజేశారు. అదేవిధంగా తూర్పు రాజగోపురం పునఃనిర్మాణానికి నల్లమలకు విజయ భాస్కర్ రెడ్డి దంపతులు అంగీకారం తెలియజేస్తూ పత్రాన్ని అందజేశారని ఈవో తిమ్మనాయుడు తెలిపారు. ఒక్కొక్క రాజగోపురం నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసి దేవాదాయ శాఖ వారికి అనుమతి కోసం పంపించాలని, నెల రోజులలోపు ఉత్తర్వులు వచ్చిన వెంటనే పునఃనిర్మాణ పనులు ప్రారంభిస్తారని ఈవో చెప్పారు. అద్దెకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలుర హై స్కూల్లో ఆదివారం ఒంగోలు ఆస్టర్ రమేష్ వారి హాస్పిటల్ 38వ వార్షికోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా వైద్యులు, రోటరీ క్లబ్ సభ్యులు కలిసి క్యాంపును ప్రారంభించారు. క్యాంపులో వచ్చిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు చేసి అవసరమైన వారికి ఎముకల బలం టెస్టు, ఈసీజీ, 2D ఎకో పరీక్షలు చేసి వైద్యుని వద్ద ఫైనల్ చెకప్ చేయించుకొని ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ సభ్యులు మాట్లాడుతూ నేడు రోటరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి విశేషమైన స్పందన వచ్చిందని, అద్దెకిలో రోటరీ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో వైద్య శిబిరాలు నిర్వహించారని, త్వరలో 130 మంది విద్యార్థులకు రోటరీ తరపున ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు రామకోటేశ్వరరావు తెలిపారు. అండి, నేను డాక్టర్ స్నేహ ఫ్రమ్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఇక్కడ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈ మన స్లోగన్ వచ్చి ఏపీ గెట్ హెల్దీ అనే స్లోగన్ మీదుగా ఇవాళ అద్దంకిలో రోటరీ క్లబ్ ఆర్గనైజేషన్ వాళ్ళతో కలిసి ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ 38th యానివర్సరీ సందర్భంగా మెగా క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ మెగా క్యాంప్లో అద్దంకి ప్రజలందరూ వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మన వాళ్ళుగా ఈ రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ మొదలుపెట్టి 20 సంవత్సరాలు అయింది. అనేక కార్యక్రమాలు ఐ క్యాంప్ కానీ మన వాళ్ళ పాఠశాలకి విద్యా వనరులు కల్పించడంలోనూ వైద్యం గురించి కానీ చక్కగా నిర్వహిస్తున్నాము. ఆ సందర్భంగా రమేష్ హాస్పిటల్ నిర్వహిస్తున్న ఈ ఉచిత క్యాంపుని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ మొగా క్యాంపు చాలా ప్రతిష్టాత్మకంగా రోటరీ మిత్రులు ఇప్పుడున్న కోట రామకోటేశ్వరరావు గారు, వీరయ్య గారు, లక్ష్మారెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ రాను రేపు ఈ వీళ్ళ టర్మ్లో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి దిగ్విజయం చేయాలని కోరుకుంటూ 38వ వార్షికోత్సవం రమేష్ హాస్పిటల్స్ వారి దాని సందర్భంగా నల్లూరి హాస్పిటల్స్ సౌజన్యంతో ఈరోజు మెగా క్యాంప్ జరుగుతుంది. ఇందులో కార్డియాలజీ, ఆర్థోపెడిక్,
గైనకాలజీ, జనరల్ మెడిసిన్ 4 డాక్టర్లు వచ్చి ఇక్కడ ఈరోజు ఫ్రీగా వైద్యం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. టెస్టులు ఫ్రీగా చేస్తున్నారు, మెడిసిన్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. మెడిసిన్ ఫ్రీ ఇస్తున్నారు. ఈ సైకిళ్ళు వస్తాయి, అవి గవర్నమెంట్ స్కూల్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. పర్లేదు, యూ కెన్ షూట్ సార్, బట్ స్టాండ్ బిహైండ్. మళ్ళీ ఒలిగారి దగ్గరికి రవి గారు గంట చూడు, నాకు కనపడాలి. గంట అయినా చాలా ఉందమ్మా, 300 అవుతుంది. खाना हमें जो रखना, टेंट हमें देना, चेयर से हमें देना, बिल्कुल दबे उन्हें देते हैं नहीं इसी जगह। విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు సంతమాగులూరు మండలంలో జరుగుతున్న విద్యుత్ అభివృద్ధి పనులు, గ్రామాల వారీగా పెండింగ్ పనుల గురించి సంతమాగులూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని విద్యుత్ శాఖ ఎస్సీ కట్టా వెంకటేశ్వరుడు సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నల్లూరి మస్తానరావు మాట్లాడుతూ సంతమాగులూరు మండలం వ్యాప్తంగా 67,20,00,000 రూపాయలతో విద్యుత్ అభివృద్ధి పనులు చేపట్టారని, ఆర్టీఎస్ఎస్ పథకం ద్వారా మండలంలో 7,266 విద్యుత్ స్తంభాలు మార్చి 1,12,000 మీటర్ల కండెన్సర్లను 20 కోట్లతో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం 100 kV సామర్థ్యం గల 12 నూతన ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేశారని మస్తానరావు చెప్పారు. ఏల్చూరులో 27 కోట్లతో 132/11 kV, కొప్పరంలో 4.70 కోట్లతో 33/11 kV నిర్మిస్తున్నారని సమీక్షలో వెల్లడించారు. గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గారి యొక్క ఆదేశాలతోటి ఈ నియోజకవర్గంలో, ముఖ్యంగా ఈ మండలంలో ఈరోజు అందరితోటి, గ్రామాల వారీగా అందరితోటి మాట్లాడి జరుగుతున్నటువంటి పనులు మీద సమీక్ష చేయమని చెప్పడం జరిగింది. తదనుగుణంగా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ మండలంలో ఆర్డిఎస్ఎస్ పథకం ద్వారాను మరియు 5,000 పాపులేషన్ పథకం ద్వారా కూడా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గ్రామంలో ముఖ్యంగా అన్ని గ్రామాలకు కూడా 3 ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించటము, పాత లైన్లన్నీ కూడా మార్చేసి కొత్త లైన్లు వేయటము, అవసరం మేరకు గ్రామంలో ఎక్కడైనా ఇల్లు నిర్మించుకుని ఉంటే వారందరికీ కూడా విద్యుత్ సౌకర్యం కల్పించటము ప్రధాన అంశాలు. సో ఈ మండలంలో ఇప్పటి వరకు కూడా 7,266 పోల్స్ వేస్తూ 12 ట్రాన్స్ఫార్మర్స్ అమర్చడం జరిగింది. అలాగే 1,12,000 మీటర్ల కండక్టర్ను కూడా ఉపయోగించాము. ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి పనికి గాను ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయల నిధులు వెచ్చించడం జరిగింది. గ్రామాలలో ముఖ్యంగా 3 గ్రామాలు మినహా మిగతా అన్ని గ్రామాల్లో కూడా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. వివిధ దశల్లో ఉండే పని. సో ఈ పనులన్నీ కూడా పూర్తయ్యేసరికి మరో 15 కోట్ల రూపాయలు అవసరం వస్తుంది. అంటే గౌరవ మంత్రి గారు ఈ యొక్క డెవలప్మెంట్ కోసమే ఈ 20 కోట్లు ఇప్పుడు దాకా మరియు 15 కోట్లు అంటే 35 కోట్ల రూపాయలు ఈ యొక్క డెవలప్మెంట్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సబ్స్టేషన్స్ కొరకు ముఖ్యంగా ఈ కొప్పరం గ్రామనందు 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణం కొరకు 4.7 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఇది నిర్మాణం పూర్తి చేసుకునేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అలాగే ఈ యొక్క మండలము జిల్లా ప్రకాశం జిల్లా
ప్రాంతానికి చివరి మండలం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరియు రాబోయే రోజుల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకునేసి 132/33 సబ్స్టేషన్ను 25 కోట్ల రూపాయల నిధులతోటి ఇక్కడ మంజూరు చేయించారు. ఇప్పటికే 2 కోట్ల రూపాయలు విలువ గలటువంటి అవసరమైనటువంటి భూమిని కూడా ప్రభుత్వం తరఫున తీసుకోవడం జరిగింది. ఈ నిధులు కేటాయింపు మరియు మొత్తం 25 కోట్ల రూపాయలు మొత్తంగా కలిపి ఈ ప్రాజెక్టు 27 కోట్ల రూపాయలు. దీనికి టెండర్ కూడా తుది దశకొచ్చింది. ఒక త్వరలో నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం కూడా మొదలవుతుంది. అట్లాగే ఈ మండలం ఇప్పటివరకు కూడా బాపట్ల జిల్లా పరిధిలో ఉంది. ఇప్పుడు ప్రకాశం జిల్లా పరిధిలోకి వచ్చిన మీదట ఈ ప్రాంతంలో కూడా ఒక సబ్ డివిజన్ కార్యాలయము కొత్తగా, అలాగే ఒక సబ్-ERO కార్యాలయం కూడా నిర్మించాలని చెప్పేసి కూడా వారు నిర్ణయించుకునేసేసి 1.3 కోట్ల రూపాయల నిధులను ఇక్కడ వెచ్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతవాసులంతా కూడా ఇంతకుముందు మాటూరు వెళ్ళటం జరిగేది. అక్కడ కొత్త కనెక్షన్స్ విషయం అయితేనేమి, లేకపోతే బిల్లులు చెల్లింపుల విషయం అయితే కూడా అంత దూరం వెళ్ళవలసి వచ్చేది. ఇక మీదట ఈ యొక్క సౌలభ్యాన్ని ఉపయోగించుకునేసేసి గౌరవ మంత్రి గారు ఎంతో ఇక్కడ ఒక నూతన సబ్ డివిజన్ ఏర్పాటు చేయించారు. దీనికి 1.3 కోట్ల రూపాయలు కేటాయింపు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ సబ్స్టేషన్ కూడా శిథిలావస్థితిలో ఉన్నది. దాని యొక్క కంట్రోల్ రూమ్ కొరకు కూడా మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళిన వెంటనే 9 లక్షల రూపాయలు నిధులు కేటాయించారు. తల్లికి వందనం పథకం కింద అర్హులే ఉండి డబ్బులు పడని తల్లిదండ్రులు ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కలవాలని అద్దెకి మండలి విద్యాశాఖ అధికారి కెవి శ్రీనివాసరావు తెలిపారు. ఆగస్టు 3లోపు గ్రీవెన్స్లో దరఖాస్తులు పెట్టుకుంటే పరిశీలించి అర్హులకు ఈ నెల 30వ తేదీన తల్లికి వందనం నగదు అకౌంట్లో జమ చేస్తారని ఎంఈఓ శ్రీనివాసరావు చెప్పారు. అందరికీ నమస్కారం. కెవి శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారి, అద్దంకి. ఇప్పుడు తల్లికి వందనానికి సంబంధించిన వివరాలు మీకు తెలియజేయడం కోసం మాట్లాడుతున్నాను. తల్లికి వందనం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు జరుపుతున్న ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ తల్లికి వందనం అమౌంట్ జమ చేయడం జరిగింది. అయితే కొన్ని సమస్యల వలన కొంతమంది తల్లుల అకౌంట్లో అమౌంట్ జమ కాలేదు. వాళ్ళు కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను. మరి ఎవరికైతే అర్హత ఉండి అమౌంట్ జమ కాలేదో వారు కానీ, అనర్హులు కాకపోయినప్పటికీ అనర్హులుగా ప్రకటించబడిన పేరెంట్స్ మీరు ముందుగా సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ దగ్గరగా చెక్ చేయించుకోవాలి. పాఠశాలలో కూడా లాగిన్ ఇచ్చున్నారు. ఆ పాఠశాల హెడ్ మాస్టర్ గారి ద్వారా మరి ఏ సమస్య ఉంది, ఎందువలన డబ్బులు పడలేదని తెలుసుకోవాలి. ఈ 2 చోట్ల కూడా పరిష్కారం కాని సమస్యలను మండల విద్యాశాఖ అధికారి గారి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరి కొంతమందికి ఎక్కువ అకౌంట్లు ఉంటాయి. అలాగే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఉంటుంది. అన్ని అకౌంట్లు చెక్ చేయించుకోండి. అలాగే మీ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా, ఎన్పిసిఐ అయిందా లేదా, ఈకేవైసీ అయిందా లేదా చెక్ చేయించుకోండి. అలాగే కొంతమంది తల్లుల బదులు తండ్రుల అకౌంట్ కూడా ఇచ్చున్నారు. వారి అకౌంట్లు కూడా చెక్ చేయించుకోవాలి. మరి ఇలా అన్ని విధాలా చెక్ చేయించుకొని మీకు డబ్బు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ నెల ఆగస్టు 3వ తేదీ వరకు మాత్రమే మనం ఈ ఫిర్యాదులు గ్రీవెన్సెస్ పెట్టుకునే అవకాశం ఉంది. ఈ 3వ తారీఖు లోపు గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళ గ్రీవెన్స్లు పరిష్కరించి మరి ఆగస్టు 30వ తేదీన మరలా ఇంకొకసారి తల్లికి వందనం డబ్బులు జమ చేయబోతున్నారు. కాబట్టి మన అద్దంకి మండలంలోని ప్రతి విద్యార్థి యొక్క తల్లికి ఈ తల్లికి వందనం డబ్బులు పడాలని కోరుకుంటున్నాం. మీ సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు సమస్యల్ని ముందుగా వెల్ఫేర్ ఎడ్యుకేషను పాఠశాల సంప్రదించి చివరిగా మండల విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు గ్రహీత కూకట్ల సుబ్బారావు ఉద్యోగ విరమణ అభినందన సభను అద్దెకి పట్టణంలోని స్థానిక గీతా మందిరంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పందన సేవా సమితి బాలికల కూచిపూడి భరతనాట్యం అందరినీ ఆకట్టుకుంది. పర్యావరణ ప్రేమికులు మన్నం త్రిమూర్తులు మొక్కను బహుకరించి శాలువా కప్పి సత్కరించారు. బాలికలకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు వారిలో కళలను, సేవా భావాలను పెంపొందించడమే కాక వారి కెరియర్కు
సుబ్బారావు ఎంతో కృషి చేశారని భక్తులు తెలిపారు. గోధారిత వ్యవసాయ రైతుకు కూడా సహకారిగా ఉండే సుబ్బారావు అభినందనీయుడని గుర్తు చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే జీవితాల్లో అవసరమో అలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారు విజేతలు, గొప్ప మనసు ఉన్నవారు. సుబ్బారావు గారు అలాంటి గొప్ప ఆలోచన విధానాన్ని ఈ రోజున మనం కొత్త వరవడి అంటే అకౌంటబిలిటీ అడ్మినిస్ట్రేటర్, అందుకని అడ్మినిస్ట్రేటర్ అడ్మైరబుల్ అడ్మినిస్ట్రేటర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాస్టారు, వాళ్ళ మాస్టర్లో ఉంది మనం ఎప్పుడు కూడా రెడీనెస్ అంటే రియాలిటీ అంటే వాస్తవికంగా జీవించు ట్రస్ట్వర్తీ ట్రైన్ లాస్. మాస్టారు గొప్పతనంతో ఉంటారు కాబట్టి అందుకని స్మార్ట్గా ఉన్నారు. ఇంకొక 100 సంవత్సరాలైనా మాస్టర్ అంతే ఉంటారు. ఎంత మాస్టర్ అన్నారు, అప్పుడంతే ఉన్నారు, ఇప్పుడంతే ఉన్నారు, ఎప్పుడు కూడా అంతే ఉంటారు. ఎందుకంతే ఉన్నారంటే స్మార్ట్గా వర్క్ చేస్తారు, స్మార్ట్గా ఉంటారు. కారణం ఏంటంటే అందరూ ఆనందంలో ఆయన ఆనందాన్ని, అందరి ఆరోగ్యంలో ఆయన ఆరోగ్యాన్ని, సమాజం బాగుండాలని కోరుకునే ఒక సమాజ హితాభిలాషులు ఎవరైనా సరే ఎప్పుడూ ఆరోగ్యంగా అంటారు. అలాంటి మహానుభావులు కొద్దిమంది ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మన సుబ్బారావు మాస్టర్ ఉండటం మన అందరి అదృష్టం. ఆయన శిరస్మరణీయులు. ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు ఏదో ఒక కొత్తదనాన్ని ఆలోచిస్తూ సర్వీస్లో చేస్తున్నారు కాబట్టి సుబ్బారావు మాస్టర్ అలా ఉన్నారు. సుబ్బారావు మాస్టర్ ఇంకా ఇప్పుడు ఇంకా ఫ్రీ బర్డ్, ఇంకా అవధులు లేని ఆంక్షలు లేని ఒక మంచి జీవితాన్ని తన ఇష్టం వచ్చిన పందాలో, తన ఇష్టం వచ్చిన నడవడికలో, తన ఇష్టం వచ్చిన దారిలో తను కోరుకున్న విధంగా చేయాల్సడానికి ఒక నూతన జీవితానికి ఈరోజు అడుగులు వేయడానికి మరి మంచి అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉన్నారు, మంచి ఆలోచనలు ఉన్నాయి, శక్తి ఉంది, సంపద ఉంది, మంచి కుటుంబ నేపథ్యం ఉంది. వీటన్నిటికీ సహకరిస్తున్న మరి మేడం గారు ఒక పురుషుడు కనుక ఇంత సక్సెస్ఫుల్ ఒక జీవితానికి సుబ్బారావు గారికి తోడేంటంటే మంచి అనుకూలవతి అయిన, మంచి గుణవతి అయిన మరి భార్యగా కోటేశ్వరమ్మ గారు ఉండటం అనేది నిజంగా మన విజయంలో 50% మన భాగస్వామిది. మరి అలాంటి భాగస్వామి ఒక పురుషుడిని పొగుడుతున్నారంటే అతని యొక్క త్యాగం అంటే కుటుంబం చాలా నష్టపోదు, ఖచ్చితంగా నష్టపోదు. ఒక గొప్ప వ్యక్తి యొక్క వెనక వాళ్ళ కుటుంబం అంతా నష్టపోదు. అలా నష్టపోకుండా ఉండడానికి సర్దిద్దే భాగస్వామ్యం కూడా కుటుంబం మన కోటేశ్వరమ్మ గారు ఉండడం నిజంగా అదృష్టం. మేడం గారికి చక్కగా మీ దగ్గరే ఉంటారు. మరి మీకు కావలసిన రీతిలో ఇప్పుడు దాకా అయిపోయింది గతం కదా. ఎస్ఎస్సి 1989, 90 10వ తరగతి తర్వాత పూర్వ విద్యార్థులు ఆదివారం సింగరకొండలోని వృద్ధుల ఆశ్రమంలో స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ మందిరం వృద్ధుల ఆశ్రమంలో, కష్టజీవుల సేవా సంఘం వృద్ధుల ఆశ్రమంలో 70 మంది వృద్ధులకు దామ వెంకటేశ్వర్లు, జ్యోతి రమేష్ బాబు, వెంకట్రావు, శ్రీనివాసరావు తదితరులు కలిసి అన్నదానం చేసి
125 కేజీల బియ్యం విరాళంగా అందజేశారు. 2015 నుండి SSC 1989 90 బ్యాచ్ తరఫున స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారని రమేష్ తెలియజేశారు. చీరలు తెచ్చేవాళ్ళం ఈసారి తెస్తాను అద్దెంకి మండలం కుంకుపాడు స్పిన్నింగ్ మిల్ సమీపంలో ఆదివారం 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అద్దెంకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.